అక్క 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 స్పైడర్ మ్యాన్ వచ్చాడు. స్పైడర్ మ్యానా? స్పైడర్ మ్యాన్ ఎక్కడా? స్పైడర్ మ్యాన్ వచ్చాడా? ఎక్కడా అది? స్పైడర్ మ్యాన్ ఎక్కడా? ఎక్కడున్నాడు? వచ్చాడక్క, స్పైడర్ మ్యాన్ మన ఇంటికి వచ్చాడు. ఏంటి? స్పైడర్ మ్యాన్ మన ఇంటికి వచ్చాడా? ఎక్కడున్నాడా అది? స్పైడర్ మ్యాన్ ఎక్కడున్నాడు? ఇదిగో స్పైడర్ మ్యాన్. స్పైడర్ మ్యాన్ ని తీసుకో అక్క. నిజంగానే స్పైడర్ మ్యాన్ వచ్చాడు అనుకొని నేను చాలా హ్యాపీ అయ్యాను. బొమ్మని తీసుకొచ్చి ఎందుకురా నువ్వు నన్ను ఇలా ఆట పట్టించి ఏడిపిస్తున్నావు? నిన్ను ఏడిపించాలని కాదక్క, నువ్వు స్పైడర్ మ్యాన్ అని కలవరిస్తున్నావు కదా. ఈ స్పైడర్ మ్యాన్ బొమ్మను చూస్తే నువ్వు హ్యాపీ అవుతావని తీసుకొచ్చానక్క. తీసుకో అక్క ప్లీజ్. నాకు కావాల్సింది బొమ్మ స్పైడర్ మ్యాన్ కాదురా, నాన్న స్పైడర్ మ్యాన్. నాన్న స్పైడర్ మ్యాన్ వస్తేనే నేను హ్యాపీ అవుతాను, లేదంటే ఏడుస్తూనే ఉంటాను. ఇంకెప్పుడు ఇలా బొమ్మను తీసుకొని వచ్చి స్పైడర్ మ్యాన్ మన ఇంటికి వచ్చాడు అని నన్ను ఫూల్ చేయకు ప్లీజ్. Spider-Man bad, very bad. I hate Spider-Man. I hate Spider-Man. ఏసీలో ఉన్న చెమటలు పడుతున్నాయి, కాస్త కూలింగ్ పెంచుకో ఆరోహి. మేఘన నన్ను చూసి ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? ఏం మాట్లాడకుండా ఎందుకు సైలెంట్గా ఉంది? తన మౌనం వెనుక ఉన్న కారణం ఏంటి? మేఘన ఆలోచన ఏంటో అర్థం కాక టెన్షన్తో పిచ్చెక్కిపోతోంది. మేడం, కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అని బాలేబాబు నిరూపిస్తే, మాటలతో కాదు మౌనంతో చంపేస్తా అని మేఘన మీకు నిరూపించింది. ఏది ఏమైనా మేఘన తన సైలెన్స్ తో మీకు టన్నుల కొద్దీ భయాన్ని పరిచయం చేసింది. కంటి మీద కునుకు లేకుండా చేసింది. 3 కుట్లు 6 కట్లు అన్నట్టు మీకు ఇలాంటి కాలరాత్రులు ఎన్ని రోజులో ఏంటో పాపం. మామూలుగా జోకులు వేస్తే నవ్వుతాం, కానీ నా మీద జోకులు వేస్తే చంపేస్తా. దాని ప్లాన్ ఏంటో, దాని ఆలోచన ఏంటో అర్థం కాక నేను టెన్షన్తో పిచ్చిదాన్ని అయిపోతుంటే నువ్వు ఇలా పిన్నీసులతో పొడుస్తున్నట్టు వెటకారం చేస్తున్నావా? వెటకారం. సారీ మేడం, సారీ. ఊపిరాడట్లేదు, గొంతు మీద చేయి తేండి మేడం ప్లీజ్. ఆ నందుగాడికి లారీతో యాక్సిడెంట్ చేయించింది నేనే అని దానికి తెలిసిపోయింది. దాని కాపురాన్ని ముక్కలు చేసి నందుని దాన్ని విడగొట్టింది నేనే అని దానికి తెలిసిపోయింది. దాన్ని ఇంట్లో నుంచి మెడపట్టి బయటికి గెంటించింది కూడా నేనేనని దానికి తెలిసిపోయింది. ఆఖరికి లతని దారుణంగా చంపేసింది నేనే అన్న విషయం కూడా దానికి తెలిసిపోయింది. అన్నీ తెలిసిపోయాక, నా అసలు స్వరూపం దానికి అర్థమైపోయాక నన్ను చూడగానే అది లావాలాగా రగిలిపోవాలి, నా మీద అగ్ని పర్వతంలాగా విరుచుకుపడాలి. ఒక్క క్షణం కూడా ఆగకుండా నా పీక నొక్కి చంపేయాలి. కానీ ఆఫీస్లో అది నన్ను చూడగానే ఏమీ తెలియనట్టు, ఏమీ ఎరగనట్టు సైలెంట్గా ఉంది తప్ప నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడలేదే. అటు నందుకి చెప్పలేదు,
ఇటు పోలీసులకి కంప్లైంట్ ఇవ్వలేదు. అది ఎవరికి చెప్పకుండా సైలెంట్గా ఉందంటే అది ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లాన్లోనే ఉంది. నేను దానికి పెట్టిన టార్చర్, చూపించిన నరకం అంతా ఇంత కాదు కాబట్టి అది నన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టదు. అంతకి 100 రెట్లు బదులు తీర్చుకుంటుంది. కానీ నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, నందుని తీసుకొస్తానని, నా అంత చూస్తానని అంత సీరియస్గా వెళ్ళింది. ఎందుకు ఎవరికి చెప్పకుండా ఆగిపోయింది? ఖచ్చితంగా ఏదో కారణం దాన్ని ఆపేసుంటుంది. నాకు ఈ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే, అసలు నేను బ్రతికుండాలంటే మేఘన నాపిన ఆ కారణమేంటో తెలుసుకోవాలి. వాళ్ళ నాన్న ఆత్మహత్య చేసుకున్నారని పగపట్టింది. అందుకే సడన్ గా అమెరికా నుంచి వచ్చింది. ఆరోహి అసలు టార్గెట్ నువ్వు కాదు, నందు. ఒకవైపు ఆరోహి నుంచి నందుని కాపాడుకోవాలి, మరొక వైపు నందు ప్రేమతో నిత్యని కాపాడుకోవాలి. నందుని కాపాడుకోవడానికి, నందు ప్రేమ నిత్యకు చేరేలా చేయడానికి ఆ దేవుడు ఏ రూపంలో వారిదవుతాడో. నిత్య, టాబ్లెట్స్ వేసుకోవాలి. కొంచెం అన్నం తిను. అమ్మా, స్పైడర్ మ్యాన్ ఎప్పుడొస్తాడు? ఫస్ట్ అన్నం తిను. అమ్మా, స్పైడర్ మ్యాన్ ఎప్పటికీ రాడా? నిత్య, నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాలి. అన్నం తినమని చెప్తున్నానా? మాటలు ఆపి ఫస్ట్ అన్నం తిను. అమ్మా, స్పైడర్ మ్యాన్ మనము ఎప్పుడు కలిసి ఉంటామమ్మా? అన్నం తినమని చెప్తుంటే స్పైడర్ మ్యాన్ అని చంపుతున్నావు కదే. స్పైడర్ మ్యాన్ లేకపోతే మనం బ్రతకలేమా? చచ్చిపోతామా? అయినా అతను మొదటి నుంచి మనతో ఉన్నాడా? అప్పుడు మనం బ్రతకలేదా? మరిప్పుడు అతను లేకుండా మనం బ్రతకలేమా? స్పైడర్ మ్యాన్ తో మాట్లాడకుండా నేను ఉండలేనమ్మా. నాకు చాలా బాధగా అనిపిస్తుందమ్మా. నిత్య, వదినా, బాస్ అంటే నిత్యకి ఎంత ప్రేమో నీకు తెలుసు కదా. మరి తెలుసు కూడా నిత్యం మీద అలా కోపడితేలా చెప్పు. కోపం కాదు గురు, బాధ. జరుగుతున్న పరిస్థితులు వీళ్ళకి చెప్పుకోలేను. అర్థం చేసుకునే వయసు లేదు. స్పైడర్ మ్యాన్ అని పదే ఏడుస్తుంటే నేనేం చేయను? ఎలా తీసుకురాగలను? నందు అర్థం చేసుకోవడానికి రావడానికి టైం పడుతుందని తనకి చాలా సార్లు చెప్పాను. అయినా సరే అర్థం చేసుకోకుండా దిగులుతో హెల్త్ పాడు చేసుకుంటుంటే నా బాధను ఎవరితో చెప్పుకోగలను? అమ్మా, నువ్వు ఒక్కసారి స్పైడర్ మ్యాన్ తో మాట్లాడమ్మా. నా కోసం ఖచ్చితంగా స్పైడర్ మ్యాన్ వస్తాడు. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. నిత్య, ఒక్క మాట అడుగుతాను, సమాధానం చెప్పు. ఏంటమ్మా? ఈ అమ్మ నిన్ను బాగా చూసుకోవట్లేదా? అదేంటమ్మా అలా అడుగుతావు? నా తల్లి ప్రేమలో నీకేదైనా లోపం కనిపిస్తుందా? నేను నీకు ప్రేమని సరిగా పంచట్లేదా? ప్లీజ్ అమ్మా, అలా అనకమ్మా. మరి ఈ అమ్మ ప్రేమలో నీకు లోపం ఉంటేనే కదా నువ్వు మరొకరి ప్రేమ కోసం ఆరాట పడేది. నేను పంచ ప్రేమలో నీకు లోటు కనిపిస్తేనే కదా
ఎవరో ఒకరి ప్రేమ కోసం నువ్వు ఎదురు చూసేది. అది కాదమ్మా. స్పైడర్ మ్యాన్ నాకు నాన్న కాక ముందే బెస్ట్ ఫ్రెండ్. నేను తీసుకెళ్లే శాండ్విచెస్ అంటే స్పైడర్ మ్యాన్ కి చాలా ఇష్టం. స్పైడర్ మ్యాన్ నీ అంత ప్రేమగా నన్ను చూసుకున్నాడమ్మా. నాకు నువ్వంటే ఎంత ఇష్టమో స్పైడర్ మ్యాన్ అంటే కూడా అంతే ఇష్టం అమ్మా. నాకు మీ ఇద్దరు ఒక్కటే అమ్మా. అమ్మా, నేను బాధపడుతున్నానని నువ్వు బాధపడుతున్నావు కదా, మరి అలాగే స్పైడర్ మ్యాన్ నాతో మాట్లాడకపోతే నాకు బాధ ఉండదా చెప్పు? చూడమ్మా నిత్య, జరిగిన గొడవలన్నీ నీకు తెలుసు కదా. స్పైడర్ మ్యాన్ మనల్ని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. అప్పటి వరకు నువ్వు అతని గురించి బాధపడకు. నీకు ఈ అమ్మ ఉంది, తమ్ముడున్నాడు. నందు మనతో లేనప్పుడు మనం ఎలా ఉన్నామో ఎప్పుడు కూడా అలాగే ఉన్నాం, సరేనా? అమ్మా, స్పైడర్ మ్యాన్ నాతో మాట్లాడకపోతే నాకు చాలా బాధేస్తుందమ్మా. నాకు ఏడుపు వస్తుంది. ప్లీజ్ అమ్మా, స్పైడర్ మ్యాన్ ని తీసుకురా అమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. నిత్య, చెప్పిన మాట వినాలి, మారం చేయకూడదు. ఫస్ట్ అన్నం తిను. నాకొద్దమ్మా, నాకొద్దు. స్పైడర్ మ్యాన్ ని తీసుకొస్తానని నువ్వు చెప్తేనే నేను అన్నం తింటాను, లేదంటే లేదు, అంతే. నిత్య, బాస్ చాలా త్వరలోనే వస్తాడమ్మా. నువ్వు ఇలా మారం చేసి అమ్మను బాధ పెట్టుకు. అన్నం తిను ప్లీజ్. నేనేం మారం చేయట్లేదు గురు. స్పైడర్ మ్యాన్ వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇలా ఇంట్లోనే డల్ గా కూర్చోను, ఇంచక్క స్కూల్ కి వెళ్తాను. నిత్య, చెప్తే అర్థం కదా నీకు? ఎందుకంత మొండిగా ప్రవర్తిస్తున్నావు? మాట్లాడకుండా అన్నం తిను. లేదమ్మా, నేను తినను. స్పైడర్ మ్యాన్ ని తీసుకొస్తానని మాటివ్వు, అప్పుడే తింటాను. మాట ఇస్తేనే తింటాను. నిత్య, కోపం తెప్పించుకో. ఇంకొకసారి నీ నోట్లో నుంచి స్పైడర్ మ్యాన్ అనే మాట వచ్చిందంటే నేను ఊరుకోను. మర్యాదగా తిను. నేను తినను, 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 తినను. నాకు స్పైడర్ మ్యాన్ కావాలి, కావాలి, కావాలి. ఆ అమ్మాయి ఫాదర్ని చాలా మిస్ అవుతుంది. ఫాదర్ దూరంగా ఉండడం వల్ల చాలా బాధపడుతుంది, మానసికంగా డిస్టర్బ్ అవుతుంది. పాప నాన్నకి దూరంగా ఉంటే ఈ యాంగ్జైటీ ఇష్యూ సీరియస్ అయ్యే ప్రమాదం ఉంది. ఓ నిత్య, నువ్వు ఇలా పెద్దగా అరవకు. నా మాట విను. నాకు స్పైడర్ మ్యాన్ కావాలి, కావాలి. ప్లీజ్ అమ్మా, తీసుకురా అమ్మా, ప్లీజ్. సరే, నేను తీసుకొస్తాను. నువ్వు ముందు తిను. నిజంగా స్పైడర్ మ్యాన్ ని తీసుకొస్తావా? తీసుకొస్తాను. ప్రామిస్? చెప్పాను కదా, మళ్ళీ ప్రామిస్ ఎందుకు? నువ్వు ప్రామిస్ చేస్తే మాట తప్పవు. ఖచ్చితంగా స్పైడర్ మ్యాన్ ని తీసుకొస్తావు. ప్రామిస్ ఏం అవసరం లేదు, నేను తీసుకొస్తాను. లేదు, నువ్వు ప్రామిస్ చేస్తేనే తింటాను, లేదంటే లేదు. నిత్య, ప్రాణాలు తోడేస్తున్నావు. సరే, ప్రామిస్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ప్రామిస్ చేసావంటే షూర్ గా స్పైడర్ మ్యాన్ ని తీసుకొస్తావు. థ్యాంక్ యూ అమ్మా, మా మంచి అమ్మా. అమ్మా, అమ్మా, ఇంకా అన్నం తినిపించు. తినరా నందు. నందు, ఏంటమ్మా? మాట్లాడావా? ఎవరితో? ఎవరితో అంటావేంట్రా? మేఘంతో మాట్లాడమని చెప్పాను కదా.
మరి మాట్లాడావా? అంత రాత్రిపూట ఇక్కడికి ఎందుకొచ్చిందో కనుక్కున్నావా? ఏం జరిగిందో సమస్య ఏంటో అడిగి తెలుసుకున్నావా? నీతో ఖచ్చితంగా మాట్లాడి తీరాలి అని పట్టుబట్టాను అంటే నాకు నువ్వు మాత్రమే అండ అని నువ్వు తెలుసుకోవాలి, గుర్తించాలి. అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా సైలెంట్గా ఉంటావేరా? సమాధానం చెప్పడం ఇష్టం లేదు అని అర్థం. వాళ్ళ గురించి మాట్లాడుకోవడమే అనవసరం అనేది నా మౌనం తాలూకు సమాధానం. అంటే నువ్వు మేఘంతో మాట్లాడవా? నందు, ఏంట్రా నువ్వు రోజు రోజుకి ఇంత మొండిగా తయారవుతున్నావు? మేఘన్ అంత అర్ధరాత్రి పూట వచ్చింది అంటే ఖచ్చితంగా ఏదో అత్యవసరమైన విషయమే అయ్యుంటుందని చెప్పాను కదరా. తన బాధలు చెప్పుకోవడానికి, పంచుకోవడానికి మనం తప్ప తనకి ఎవరూ లేరు అనుకుందిరా అమ్మాయి. మన ఇంటి తలుపు తట్టిందని చెప్పాను కదా. అయినా భార్యాభర్తల మధ్య ఎన్నైనా గొడవలుండొచ్చు, ఎన్ని అపార్థాలైనా రావచ్చు. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ, బాధొచ్చినప్పుడు కానీ వాటన్నింటినీ పక్కన పెట్టి ఒకరి కోసం ఒకరు నిలబడాలి. అప్పుడే అగ్ని సాక్షిగా, వేదమంత్రాల సాక్షిగా మీరు చేసిన ప్రమాణాలకే అర్థం, పరమార్థం. కానీ నీ భార్య కష్టంలో ఉందని తెలిసిన తర్వాత కూడా ఆ కష్టమేంటో తెలుసుకోకపోవడమేంట్రా? ఒక భర్తగా అడగడానికి నీకు అహం అడ్డొచ్చుండొచ్చు, కానీ ఒక ఫ్రెండ్గానైనా అడిగి తెలుసుకోవచ్చు కదా. ఇంతకు ముందు ముక్కు మొహం తెలియని వాళ్ల విషయంలోనే జాలి పడేవాడివి, కానీ ఇప్పుడు సొంత భార్య విషయంలో కూడా నీ మనసులా బండరాయిలా తయారైందేంట్రా? అరే నందు, తినకుండా చేయగడిగిస్తున్నావేంట్రా? ఆవిడ గారి దృష్టిలోనే కాదు, నీ దృష్టిలో కూడా నేను మనసు లేని బండరాయినన్నమాట. ఎదుటి వాళ్ళ బాధల్ని, సమస్యల్ని అర్థం చేసుకునే మనసు నాకు లేదన్నమాట. నేనేంటో కనిపెంచిన నీకు తెలుసు, నా మనసు ఏంటో, నా మంచితనం ఏంటో నాతో తాళి కట్టించుకున్న ఆవిడికి తెలుసు. కానీ అందరూ కలిసి ఇవాళ నన్ను మనసు లేని రాక్షసుండని మాట్లాడుతున్నారు. చివరికి జాలి దయ లేని బండరాయిని, మూర్ఖుండని బిరుదులిస్తున్నారు. బాగుంది, చాలా బాగుంది. నన్ను నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నావు, చాలా చాలా బాగా అర్థం చేసుకున్నారు. అంటే నువ్వు మేఘంతో మాట్లాడావా? మాట్లాడకుండా ఉంటానని ఎలా అనుకున్నావమ్మా? ఏం చెప్పిందిరా? ఏం చెప్పిందా? నేను ఒట్టి ఆవేశపరుణ్ణంట, నాకు నాకు అర్థం చేసుకోవడమే తెలీదంట. అసలు ఎదుటి వాళ్ళు చెప్పేది వినటమే నాకు తెలీదంట. ఫైనల్గా నాకు చెప్పడం వేస్ట్ అంట. అదేంట్రా, మేఘన అలా ఎందుకంటుంది? నువ్వేమైనా కోపంగా అడిగావా? నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదమ్మా. కోపంగా అడిగావని అంటున్నావు తప్ప, నీ కొడుకు ఆవిడ ఎంత నమ్మక ద్రోహం చేసినా సరే నా కొడుకు ఒక మెట్టు దిగి అడిగాడు అని ఆలోచించలేకపోతున్నావు. నా ఉద్దేశం అది కాదురా. చాలమ్మా, చాలు. నువ్వు ఆవిడ వైపు ఆలోచిస్తున్నావంటే, ఆవిడ తరపున మాట్లాడుతున్నావంటే నీ కొడుకుని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నావు అని అర్థం. అది కాదురా నందు. ఎందుకమ్మా? ఎందుకు అందరూ కలిసి నన్ను ఇంతలా బాధ పెడుతున్నారు? నందు 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 ఆగురా. స్పైడర్ మ్యాన్, ఈరోజు నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? ఎందుకంటే నిన్ను తీసుకొస్తానని అమ్మ నాకు మాటిచ్చింది. అమ్మ మాటిచ్చిందంటే ష్యూర్గా చేసేస్తుంది. అలాగే వినాయకుడు కూడా నీ గురించి నేను చేసిన ప్రేయర్ విన్నాడు. రేపటి నుంచి నీతో ఎలా కర్చీఫ్తో కాకుండా డైరెక్ట్గా నీతోనే మాట్లాడేస్తాను. ఇక మనందరం కలిసిపోయి హ్యాపీగా ఉంటాం కదా? అక్క, నీ మీద నాకు చాలా కోపం వస్తుంది. కోపమా? కోపం ఎందుకురా? ఎందుకంటే
మన స్కూల్లో టీచర్ ఏమని చెప్పారు? గుడ్ గర్ల్ గుడ్ బాయ్ అంటే అమ్మ మాట వినాలని చెప్పారు కదా. అవును, అయితే నువ్వు అమ్మ మాట వినట్లేదు కదా. స్పైడర్ మ్యాన్ అని గొడవ చేసి అమ్మని ఏడిపిస్తున్నావు కదా. అది అమ్మని ఏడిపించడం కాదురా. స్పైడర్ మ్యాన్ అంటే నాకు చాలా ఇష్టం కదా. స్పైడర్ మ్యాన్తో మాట్లాడకుండా నేను ఉండలేను కదా. అందుకే తీసుకురమ్మని అమ్మని రిక్వెస్ట్ చేశాను. వద్దు, మనకు స్పైడర్ మ్యాన్ వద్దు. అతను చాలా బ్యాడ్ బాయ్, అమ్మని ఏడిపించాడు. మనకు స్పైడర్ మ్యాన్ అస్సలొద్దు. స్పైడర్ మ్యాన్ గురించి నీకు తెలీదురా, చాలా మంచోడు. రేపు స్పైడర్ మ్యాన్ మన ఇంటికి వస్తున్నాడు కదా, అప్పుడు నీకే తెలుస్తుంది స్పైడర్ మ్యాన్ ఎంత మంచోడు. రేపు నాన్న వస్తాడని పాప నిత్య చాలా ఆశ పెట్టుకుంది. చాలా ఆనందపడుతుంది వదిన. బాస్ రాకపోతే ఇప్పుడు ఎంత సంతోషపడుతుందో అప్పుడంత బాధపడుతుంది. బాస్ని తీసుకొస్తానని నువ్వు నిత్యకు మాటిచ్చి తొందరపడ్డావేమనిపిస్తుంది వదిన. ఏం చేయను గురు, అన్నం తినమంటే అదెంత గొడవ చేస్తుందో చూసావు కదా. స్పైడర్ మ్యాన్ వస్తేనే తింటాను అని చాలా ఎక్సైటెడ్ గా ప్రవర్తించింది. అలా ప్రవర్తించి మెంటల్ గా డిస్టర్బ్ అయితే మైండ్ కి నర్వస్ సిస్టమ్ కి చాలా ప్రమాదం అని డాక్టర్ చెప్పారు కదా. అందుకే ఆ భయంతోనే తనని మామూలుగా చేయడం కోసం మాటిచ్చాను. ఒక అమ్మగా మీరు చేసింది కరెక్టే మేడము, కానీ నిత్యకు మాటిచ్చిన దానికి సార్ని ఎట్ట తీసుకొస్తారు? అర్జెంటుగా రమ్మని చెప్పావంటే కదా, మరి మాట్లాడకుండా బొమ్మలా అలా సైలెంట్గా ఉంటావేంటి? నా గురించి నీకు పూర్తిగా తెలిసిపోయింది. నా మీద అంత కోపంతో ఉన్న నువ్వు ఇలా సైలెంట్గా ఉండటానికి కారణమేంటి? ఎప్పుడు ఏ క్షణం ఎటువైపు నుంచి అయినా సరే చావు నిన్ను చుట్టుముడుతుంది. ఈ క్షణం నుంచి నువ్వు చావడానికి కాదు, బ్రతకడానికి భయపడుతూ ఉంటావు.